జిల్లా వాసులందరికీ విజ్ఞప్తి. జిల్లా యంత్రాంగం తరపున మీ అందరికి కూడా విన్నపం ఏంటంటే, జిల్లాలో మనకి ఐఎండి ఇండియన్ మెటలాజికల్ డిపార్ట్మెంట్ వారు మనకి హెవీ టు వెరీ హెవీ రెయిన్స్ అంటే మనకి 6 సెంటీమీటర్ల నుంచి 22 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది మన జిల్లాలో. కాబట్టి ప్రమాద హెచ్చరిక లాంటిది అనమాట. ముఖ్యంగా లో లెవెల్ బ్రిడ్జ్లు, కాజ్వేలు ప్రమాదకంగా ఉన్న ప్రాంతాల్లో ఎవరు కూడా ప్రయాణం చేయరాదండి. అదేవిధంగా పొలాల్లో మనకి ఈ మధ్య నేను గమనిస్తే కనుక ఆవులు, గేదెలు, మేకలు మేపడానికి వెళ్ళటము, అదేవిధంగా వాటిని పొలాల్లో వదిలేయడం జరుగుతూ ఉంది. సో ఇవి కూడా ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా వీటిని జాగ్రత్తగా మీరు చూసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా కరెంటు స్తంభాల వద్దకు వెళ్లకుండా, కరెంటు స్తంభాలను ముట్టుకోకుండా ఉండాలి. ఈరోజు మనకి మన జిల్లాలో 2 షాక్ గురై చనిపోవడం కూడా జరిగింది. కాబట్టి మీరందరూ అప్రమత్తంగా ఉండాలి. అదేవిధంగా పాడుబడ్డ వేళల్లో ఎవరు కూడా నివాసం ఉండరాదు. ఎలాంటి ప్రమాదం జరిగినా లేదా ఇంకా ఎలాంటి ప్రమాదకమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు కూడా జిల్లా కంట్రోల్ రూమ్కి అందరూ కూడా తెలియజేస్తుందిగా కోరుతున్నాము. ముఖ్యంగా ఈరోజు వర్గల్లు, ములుగు, గజ్వేల్, మర్కూక్, మీర్దొడ్డి, జగదేవ్పూర్, కొమరవెల్లి మండలాల్లో అతి భారీ వర్షాలు నమోదైనాయి. అక్కడ చాలా లో లెవెల్ కాజ్వేస్లో కూడా నీరు ప్రవహిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఇంకా అక్కడ మళ్ళీ కూడా హెవీ రెయిన్స్ మళ్ళీ ఈ నైట్ కూడా అలర్ట్ ఉంది. కాబట్టి తప్పకుండా ఈ గజ్వేల్ డివిజన్, రెవెన్యూ డివిజన్ల పరిధిలో ఉండే మండలాల వాళ్ళందరూ కూడా ఇంకా జాగ్రత్తగా ఉండి అప్రమత్తంగా ఉండాలి. ఈరోజు ఈ హెచ్చరిక జారీ చేసిన నేపథ్యంలో రేపు జిల్లాలో ఉన్న అన్ని స్కూల్స్ కూడా హాలిడే డిక్లేర్ చేయడం జరిగింది. కాబట్టి తప్పనిసరిగా మీరు అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండి అప్రమత్తంగా ఉండి జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాం.